అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 70 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి చేరువ చేయనున్నట్లు తెలిపింది. ఇకపై 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఈ హెల్త్ స్కీమ్ వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపచేస్తామని తెలిపింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక హెల్త్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు అవసరం అవుతాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన వారు అయి ఉండాలి. అలాంటి వారికి కుటుంబ కవరేజ్తో ఏడాదికి 5 లక్షలతో సంబంధం లేకుండా అదనంగా ఏడాదికి 5 లక్షల కవరేజ్ కల్పిస్తూ ప్రత్యేక కార్డులు ఇస్తారు. ఈ కవరేజ్ను ఇతర కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వీలుండదు. వారి కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీము పరిధిలో లేని కుటుంబాలలోని 70 ఏళ్ల వయసు వారికి కుటుంబాలతో పాటే 5 లక్షల కవరేజ్ వర్తిస్తుంది. మరోవైపు 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ వంటి వాటిల్లో ఉన్నట్లయితే వారు వాటిల్లో కొనసాగడం లేదా ఆయుష్మాన్ భారత్ పీఎం జన ఆరోగ్య యోజనకు మార్చవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారు, స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న వారికి సైతం ఈ స్కీమ్ పొందవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.